వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ సేమియా పాయసం అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. సేమియా పాయసం అంటే ఎవరికైనా ఇష్టం, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు ఈ వినాయక చవితిలో వన్ డే అయినా కూడా మీరు స్వామివారికి సేమియా పాయసం చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. నేను మాత్రం ప్రతి ఫ్రైడే కూడా ఏంటంటే ఏదైనా ప్రసాదం లాగా అమ్మవారికి ప్రిపేర్ చేయడానికి మెయిన్ నేను దీన్నే ప్రిఫర్ చేస్తాను. అంటే ఇది చాలా ఈజీ వేలో ఒక 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది. అంటే టైం ఎక్కువ తీసుకోదు కాబట్టి మీరు కూడా లెర్నర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ వేలో ఒక 10 minutes లోపే కంప్లీట్ అయిపోతుంది. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది సేమియాలు అవి. అలాగే మీ ఊర్లో వినాయక చవితి ఎన్ని రోజులు పెడుతున్నారో నాకు కామెంట్ చేయండి. మా ఊర్లో మాత్రం 13 రోజులు పెడుతున్నారండి. నెక్స్ట్ రేపు సండే వచ్చి అన్నదానం అది పెడుతున్నారు, వేరే వాళ్ళ ఓన్గా వాళ్ళే చేపిస్తున్నారు. అలాగే మీ ఊర్లో అన్నదానం ఎప్పుడు చేశారు, ఎన్ని రోజులు మీ బొమ్మ ఉంచుతున్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మొత్తం చాలా ఈజీ వే ప్రాసెస్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు డెఫినెట్లీ మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే మా పిల్లలకు కూడా ఇదంటే చాలా ఇష్టం అండి, ఈ సేమియా పాయసంతో చేసింది. అలాగే కొంతమంది ఏంటంటే సగ్గుబియ్యం నానవేసి ముందుగానే వాటర్లో ఉడకబెట్టడం అలా చేసుకుంటారు. బట్ ఈజీ వే ప్రాసెస్ కావాలి అంటే మనం జస్ట్ ఈ సేమియాతో మాత్రమే, అంటే ఫైనల్గా ఏంటంటే మొత్తం ఆ పాలల్లోనే ఉడికిపోవాలన్నమాట ఆ సేమియా మొత్తము. అలా ఉడికిపోవడం వల్ల ఏమవుతుందంటే బాగా మంచి టేస్ట్ వస్తుంది. కొంతమంది వాటర్లో ఉడికిస్తారు, అది అంత పెద్ద టేస్ట్ అనిపించదు. బట్ ఇది పాలలోనే కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అండ్ చెప్పడం మర్చిపోయానండి, మామూలుగా మీ ఊర్లో ఉట్టు ఎప్పుడు కొడుతున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. మా ఊర్లో మాత్రము 12th ఈవినింగ్ కొడతారు. ఖచ్చితంగా ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను ఛానల్లో. ప్రతి ఒక్కరు చూడండి, చూసి మీ సైడ్ ఉట్టు ఎప్పుడు కొడుతున్నారు నాకు కామెంట్ చేయండి. అలాగే మాకు ఇక్కడ అన్నదానం జరుగుతుంది కదా, ప్రతి ఒక్కరు ఆహ్వానితులు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వచ్చి భోజనం చేసుకొని వెళ్ళొచ్చు మా స్వామివారి దగ్గర. ఫైనల్గా సేమియా పాయసం రెడీ అండి. థ్యాంక్ యూ.